కమల్ హాసన్, సింబు నటించిన థగ్ లైఫ్ సినిమా థియేటర్లలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రీమియర్ ఒప్పందంపై ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. సినిమా టీం ఒప్పందాన్ని రద్దు చేయడానికి చర్చలు జరుపుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్లుగా నటించగా, సింబు ప్రధాన పాత్రలో కనిపించాడు. రిలీజ్కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్స్లోకి వచ్చా పరాజయం పాలైంది. అలాగే పలు వివాదాలు కూడా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా అంతగా రాలేదు. అయితే రిలీజ్కు ముందు థగ్ లైఫ్ సినిమాపై హై బజ్ క్రియేట్ కావడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్. అలాగే థియేటర్స్లో విడుదలైన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే సినిమా ఫ్లాప్ కావడంతో 8 వారాల తర్వాత షెడ్యూల్ చేయబడిన ప్రీమియర్ ఒప్పందాన్ని రద్దు చెయ్యాలని ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్తో చర్చలు జరుపుతున్నారట మూవీ టీం. ఈ చర్చలు మూవీ టీంకు అనుకూలంగా జరిగితే అనుకున్న టైం కంటే ముందే థగ్ లైఫ్ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తమిళ మీడియా నుంచి సమాచారం. 8.3 థగ్ లైఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ ఓటీటీ ప్రేక్షకులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి. ఓటీటీ ఒప్పందం రద్దుపై చర్చలు కొనసాగుతున్నాయి.